ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గరుడ వాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రీవతు మహాసరస్వత్యై నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాళభైరవ స్వామికి ఆశీస్సుల చేత 1-2-2025 నుండి 15-2-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో రవి బుధాదిత్య రాజయోగ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగి ఒకవైపు అర్ధాష్టమ శని దోషం తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయ స్థానంలో బుధుడితో కలిపి మకర రాశిలో సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో, పెదనాన్న చిన్నాన్న పిల్లలతో, అది ఏ కాకుండా పార్ట్నర్స్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. ఎంతసేపు అయినా వారందరూ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర ధనం బాగా ఉంది, మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు, 4 బంగారు ఆభరణాలు ధరించారు, వాహనాల్లో మీరు తిరుగుతున్నారు అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ అవసరాల కోసం మా దగ్గర అంత తెలివి లేదండి, మాకంత సమయం లేదు, మీరైతే బహు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి మిమ్మల్ని ముందుకు తోసి డబ్బులను అపాయాన్ని వాళ్ళ నుంచి ఉపాయాన్ని తప్పించుకొని మిమ్మల్ని ముందు పెట్టేసి చిన్నగా జారుకుంటారు. వారు డబ్బులు కట్టరు, వీరేమో మీ మాట మీద డబ్బులు ఇవ్వడం వలన ఆ మధ్యవర్తితో కార్యక్రమం చేయడం వలన శని భగవానుడు పోతూ కొందరికి ఏమి ఇస్తాడయ్యా అంటే రుణాలను ఇస్తాడు, రోగాన్ని ఇస్తాడు, శత్రుల మూట కట్టబోతున్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో పొగడ్తలకు వెళ్ళొద్దు, ఆడంబరాలకు వెళ్ళొద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ధ్యానంగా ఉండండి. అంతా నాకే తెలుసు అని మీరు అనుకోవద్దు. ఈ ఒక్క పదం మీరు తెలుసుకున్నారా, మీరు స్థిరచరాస్తులు కాపాడుకొని మీ భార్యా పిల్లలకు రాబోయే కాలంలో అప్పులు కూడబెట్టకుండా ఉంటారు. అంతా నాకు తెలుసు, వాళ్ళందరికన్నా గొప్పని, నేను చాలా తెలివైనోని అని అనుకున్నావా, నీ బంధువుల ముందరా, నీ మిత్రుల ముందరా, నీ సన్నిహితుల ముందరా నువ్వు దేనికి పనికి రావని చెప్పి ఎప్పుడు తెలిసిపోతుంది? ఆస్తులన్నీ కరిగిపోయిన తర్వాతనే తెలుస్తుంది. దయచేసి బాగా వృశ్చిక రాశి వారు దీన్ని గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే అర్ధాష్టమ శని, సంతాన స్థానంలో శుక్రరాహుల కలయిక, తల్లిదండ్రులైనా, భార్య అయినా, మిత్రులైనా, పిల్లలైనా కూడా ధనం ఉన్నంత వరకే నీతో వారు ఉంటారు. ఒక్కసారి నీ దగ్గర ధనము లేదు, మీరు ఇబ్బందులు పాలవుతున్నారు అన్నట్లయితే మిమ్మల్ని పలకరించే నాథుడు ఉండడని చెప్పి కూడా
గుర్తు పెట్టుకోవాలి. సప్తమంలో గురువు, కానీ మీకు ధైర్యం, నాకు ఎవరితో అవసరమేముంది, నా బలం, నా విద్య, నా ధర్మము, ఇదే నా విజయం అనుకుంటుంటారు. ఇది సత్యమే, కానీ కాలం అనుకూలంగా లేదని చెప్పి కూడా గమనించాలి. ఎందుకనగా ఏడాది తర్వాత కుజ భగవానుడు అష్టమంలో సంచారం చేయడం వలన, అర్ధాష్టమ శని అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వలన, గ్రహ దోష కారణం వలన మనోవేదన, రక్తహీనత, గుండెపోటు, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక శత్రువులనైనా రోగాన్ని దగ్గరికి రానివ్వకుండా వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, దానం, ధర్మం, ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగినట్లయితే ప్రశాంతమైన జీవితం పొందగలరు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ అష్టమి తిథి యందున ఇంట్లో నారికేల దీపాన్ని కానీ, పుష్పణ దీపాన్ని కానీ, ముడుపును కట్టి స్మరణ చేయడం వలన, కాళభైరవ స్వామికి ఆశీస్సుల వలన ఆయన మనల్ని రక్షగా ఉంటూ ఆటంకాలను తొలగించుకొని శత్రువులను దూరం చేసి మనల్ని కాపాడే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా దేవతారాధన, కాళభైరవ స్వామికి స్మరణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కానీ 3వ సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస శుద్ధ పంచమి, వసంత పంచమి 2వ తారీఖు 2 నెల 25వ తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషం. కనుక ఎక్కడ దగ్గరగా శివాలయాలు ఉన్నా, అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేయించండి. అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు బుక్స్, ల్యాప్టాప్స్, సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ, మనం ఏదైతే వృత్తిలో చేస్తుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు, తెల్లటి వస్త్రాలు, పాయసాన్నము, అలాగనే పెరుగు, దద్దోజనం లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలియుగ కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే ధనమూలం ఇదం జగత్ అంటారు. ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి. అంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు, కళ్ళున్నోడు ముందే చూస్తూ ఉంటాడు, దిమాకున్నోడు దునియాను చూస్తూ ఉంటాడు అన్నాడు. ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా వస్తుంది. కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, జ్ఞాన సంపదని, జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అలాగనే మనకు 4వ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి, రథ సప్తమి. కనుక సూర్యనారాయణుడికి మంగళ స్నానమానం చేసుకొని, నమస్కారం చేసుకొని, పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే, లేకుంటే సూర్యుడికి 12 రకాల ఆసనాలు ఉంటాయి, ఆసనం వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. 12వ తారీఖున మాఘమాస పూర్ణిమ. అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్యభరితమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆమాకావై అంటారు. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసంలో ప్రత్యేకత. అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కనుక నదీ స్నానము, సముద్ర స్నానము, శివుడికి రుద్రాభిషేకము, యజ్ఞము, యాగము, దానము, క్రతువు, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మాఘమాసంలో 5/2/2025 మాఘమాస శుద్ధ అష్టమి, అక్షయ కాళభైరవాష్టమి. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేసిన, ధ్యానం చేసిన, ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన, కుష్మాండ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. అలా కుదరని పక్షంలో ఈ కింద మనం సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు కాళభైరవ స్వామి యొక్క పూజ, ముడుపు, దీపము, హోమ కార్యక్రమంలో నరదృష్టిని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. పాత్రల యందు అక్షయ పాత్ర వేరయా అంటారు పెద్దవారు. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలో ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని
అలా ఉదయం 12 సార్లు, సాయం సంధ్యాకాల సమయంలో 12 సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి ఆజ్ఞ మీపైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగా కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం కూడా గుర్తు పెట్టుకోగలగాలి. ఈ శబ్దాన్ని వినడం, శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి, వాస్తు దృష్టి, సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థులకు విద్య, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, వివాహం కాని వారికి వివాహము, సంతాన యోగము, రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కాళభైరవ స్వామి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి 27 రకాల వస్తువులతో దిష్టి దించి పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలని చెప్పి చిన్న ఆశీర్వచనం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు రాసుకోనటువంటి కారణం వలన తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో, పేరు, వయస్సు రాసి పంపించినట్లయితే మీ పేరు పైన ఏ రాశి వస్తుంది, రాశి యొక్క గమనాలు ఏంటి, భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం. 2005వ సంవత్సరంలో ఎలా ఉంటుంది, రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని స్వర్ణమయం చేసుకుందాము అనేటువంటిది ఒక చిన్న విన్నపం. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా? ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. అలాగా వివాహం కానటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషం ఉంది, ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందని కూడా తెలియచేయడం జరుగుతుంటుంది. అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? వారి యొక్క పరిస్థితులు ఏంటి? జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి సొంతం అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది. లేకపోతే వారు ఎవరికి వారే యమునా తీరే నిత్యము కలహాలు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, విడిపోతారు. మీరిద్దరు బాగానే ఉంటారు, కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం, జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మనందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక చిన్న విన్నపం. కనుక అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే, అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.